ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైందని చెప్పొచ్చు. ఈ ఉద్రిక్తతల పరిస్థితుల మధ్య రెండు దేశాలు కూడా నువ్వా నేనన్న విధంగా దాడులు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తే ఇరాన్ కూడా ఎక్కడ తగ్గకుండా ఇజ్రాయెల్ పై డ్రోన్లతో పాటు మిసైళ్లను కూడా విడిచిపెట్టింది. ఇప్పుడు ఈ మిసైళ్లు అక్కడ ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఐరన్ డ్రోమ్ ఆపలేకపోయింది. దాంతో ఇప్పుడు ఇరాన్ మరింత రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి అణు వెపన్స్ స్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దాని గురించి ఇప్పుడు ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే ఇజ్రాయెల్ ని కాపాడడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ గనక సహాయం చేస్తే వీటిపైన కూడా మేము దాడులు చేస్తాం, ఈ దేశాల యొక్క సైనిక స్థావరాలని తీవ్రంగా దెబ్బ కొడతామని ఇరాన్ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. వాస్తవానికి అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాలు అణ్వాయుధాల విషయంలో ఒప్పందం చేసుకునేంత వరకు ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే ఈ దాడులను విడిచిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్ కి ఇప్పుడు సహాయం చేస్తుంది. ఇరాన్ కనుక మళ్ళీ అణ్వాయుధాలు తయారు చేస్తే మళ్ళీ ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ మధ్యాసియాలో అణ్వాయుధాలు తయారు చేయకుండా అమెరికా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఏమొచ్చేసి యురేనియం నిల్వలు పెంచుకుంటుంది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఒకటో రెండో అణుబాంబులు తయారు చేయగలిగేంత యురేనియం అయితే ఉంది. సో ఇప్పుడు ఒక్క బాంబు కూడా తయారు చేయనివ్వకుండా ఇరాన్ ని కట్టడి చేస్తుంది అమెరికా. మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఒప్పందం చేసుకుందాం అంటుంది అమెరికా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాతో ఒప్పందానికి ఒప్పుకోవడం లేదు ఇరాన్. ఎందుకంటే అమెరికా గురించి తెలిసిందే కదా, ఒకవేళ అణ్వాయుధాలు చేస్తే ఇప్పుడు అమెరికా అధీనంలోనే ఉండాలి. ఆ కోడింగ్ అంతా అమెరికా శాస్త్రవేత్తల చేతిలోనే ఉంటుంది. బాంబులు ఇరాన్ లో ఉంటాయి కానీ దాని యొక్క మొత్తం ఆపరేటింగ్ అంతా కూడా అమెరికా చేతిలో ఉంటుంది, సేమ్ ఇప్పుడు పాకిస్తాన్ లాగా. సో ఇలాంటప్పుడు మా దగ్గర బాంబులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనేది ఇరాన్ యొక్క అభిప్రాయం. అందుకే ఇప్పుడు ఇరాన్ అమెరికా మాట వినడం లేదు. అయితే ఇరాన్ తన మాట వినేంత వరకు కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంటుంది.